నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెసిడెంట్ అనిల్ కుర్మాచలం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ 6 నెలల పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయని అన్నారు. రాకేష్ రెడ్డి ప్రశ్నించే గొంతుక అయి పట్టభద్రుల తరపున పోరాటం చేస్తారన్నారు. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక అవుతాడన్నారు అనిల్ కుర్మాచలం. ఈ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఎన్ఆర్ఐల పక్షాన పట్టభద్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి పట్టభద్రులు అనగానే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా చదువుకున్న వాళ్ళు అనగానే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మరి వారిని ఆదర్శంగా కూడా తీసుకుంటూ ఉంటారు. మరి ఈ పరిస్థితులలో వారు కూడా విజ్ఞతతోటి ఆలోచించాలి. మరి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు ఏంది, మొన్నటికి మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలు కూడా ఎట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారో మీరందరూ కూడా గమనించాలి. మరి అటువంటి సందర్భంలో ఒక ప్రశ్నించే గొంతుకకి, ఒక ప్రశ్నించే పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి ఆ పార్టీకి ఈరోజు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారు కేవలం పట్టభద్రులకు అంటే వారి గురించి మాత్రమే కొట్లాడకుండా, వారి సమస్యల గురించి మాత్రమే మాట్లాడకుండా యావత్ తెలంగాణ ప్రజలకు ఒక గొంతుకై ఈరోజు అసెంబ్లీలో, కౌన్సిల్లో వారు ఉండి మీ గురించి పోరాటం చేస్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మీరు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటేనే మళ్ళా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక భయం ఉంటుంది. మమ్మల్ని అంటే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, మేము ఏం చేసినా ఇక్కడ చెల్లదు, ఖచ్చితంగా మమ్మల్ని నిలదీసే వాళ్ళు ఉన్నారనే ఒక మెసేజ్ కూడా పోతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక మంచి అవకాశం వచ్చింది మీకు కూడా. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటుని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి వేసి మీరు గెలిపించాల్సిందిగా మళ్ళొక్కసారి ఎన్ఆర్ఐల పక్షాన మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాష్ట్ర